తెలంగాణ అమరవీరుల విషయంలో విపక్ష అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అమరవీరుల విషయంలో క్లారిటీ లేదని 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారంటూ షబ్బీర్ అలీ అనటంతో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అమరవీరుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. మంది అమరుల వీరులు చనిపోయిందన్నారు. ఈ సభలో ఆ సభలో మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు కొంతమంది 2500 అన్నారు, లాస్ట్కు 1260 అఫీషియల్గా అన్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, మీరు తెలంగాణ ఉద్యమం చేసినోడు శ్రీకాంత్ చారి కానీ అలాంటి యువకులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళకు దయచేసి ఉద్యమం మీద మాట్లాడేది ఉంటే ఇంకో చర్చ మాట్లాడదాం. ఇప్పుడు వ్యవసాయం మీద దయచేసి దాని మీద మాట్లాడండి. ఒక సందర్భం వచ్చింది, మాట్లాడారు, అయిపోయింది, అది క్లోజ్ చేయండి. ఇప్పుడు వ్యవసాయం మీద మాట్లాడండి. అరే 10 लाख रुपए देके हाथ तोलिए. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అమరవీరుల గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుంది అధ్యక్ష. ఎవరి వల్ల అమరులైనారు అధ్యక్ష? వీరి వల్ల కాదా? ఈరోజు హంతకులే సంతాపం చెప్పినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఏంది అధ్యక్ష? నాకు అర్థం కాదు అమరవీరుల గురించి. అమరవీరుల పేరెత్తే నైతిక హక్కు కూడా ఈ పార్టీ కానీ ఆ నాయకులకు లేదు అధ్యక్ష. ఎవరి వల్ల అయినారు అధ్యక్ష అమరులు? 1956లో ఆనాడు తెలంగాణకు ఆంధ్రకు బలవంత పెళ్లి చేసి నీ పార్టీ కాదా అధ్యక్ష? 69లో 370 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఈ పార్టీ కాదా అధ్యక్ష? 2004 నుంచి 14 వరకు మాట ఇచ్చి తప్పి తాత్సారం చేసి విధి లేక చివరికి ప్రజలు ఇయ్యకపోతే ఏం చేస్తారో తెలుసు కాబట్టి తగిన శాస్తి జరుగుతుంది కాబట్టి విధి లేక అనివార్యంగా ఎంతో మంది చావును కళ్ళ చూసి ఆనాడు రాజకీయ ప్రయోజనాలు ఆశించారు తప్ప వీళ్ళ అధ్యక్ష అమరవీరుల గురించి మాట్లాడేది. ఈ రోజు పెద్ద గొంతు వేసుకొని మాట్లాడగానే ఏమైపోదు అధ్యక్ష.